ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభువుకు చెల్లునుగాక. ఆమెన్. చూడండి, ఒక చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం తీద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం తీద్దాం. 6వ అధ్యాయంలో 16వ వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రభువు మాట్లాడునుగాక. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రభువు మాట్లాడునుగాక. మన విశ్వాసమును బట్టి, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ప్రభువు మాట్లాడతారు. ప్రభువైన దేవుడు మాట్లాడకపోతే మనకి మనుగడ లేదు, ఉనికి కలిగి లేము. కనుక అనుదినము ప్రభువు మాట్లాడాలి. ఇర్మియా కాలంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు సెలవిస్తున్న ఒక మాట అక్కడ పలుకుతున్నారు. చూడండి, మార్గములలో నిలిచి చూడాలి. హల్లెలూయా. మార్గములు ఏవైతున్నాయో బైబిల్ చెబుతుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని. యేసు ప్రభువారు అంటున్నారు, నా ద్వారా తప్ప. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాట ఇది. మార్గములలో నిలిచి చూడాలి. ముందు మార్గములో నిలవాలి. మనం వెళ్ళే మార్గమైన ఇశ్రాయేలీలో నడిపించాడు దేవుడు. వారి మార్గములు అన్నీ దేవుడే బాధ్యత వహించారు. అనుదిన ఆహారమైన, దాహానికి నీళ్ళైనా, వారికి పగటికి పగలు, రాత్రికి రాత్రి వారి పక్షంగా యుద్ధము చేయటం, వారు ఉన్న ఎడారి ప్రాంతంలో వారికి ఏటి నుండి ఏ సమస్య కలగకుండా జీవము కలిగిన దేవుడు మార్గములో నడిపించాడు. వారిని అంటున్న మాట, మార్గములో నిలిచి చూడండి. ఎవరు నడుపుతున్నారో, ఇవి ఎలా జరుగుతున్నాయో, ఈ కార్యములు ఎలా జరిగినాయో, ప్రభువైన దేవుడు చేయబోతున్న కార్యములు ఎవరిని నిలబెట్టబోతున్నాడో, ఎవరి ద్వారా ఈ జరిగిస్తున్నాడో మార్గములో నిలిచి చూడండి. మార్గంలో నిలిచి చూడాలి. మార్గంలో నిలిచి చూడాలి. అక్కడ ముందు అబ్జర్వేషన్ చేయాలి. నడిపేది ఎవరు? అవును కదా, మన ఆధ్యాత్మిక జీవితంలో నడిపేది ఎవరు? ఎలా నడపడుతున్నాం? ఎవరు నడుపుతున్నారు? మనకై మనం నడిచేది కాదు. ఇది ఆత్మీయ యాత్ర. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారే నడుపునుగాక. ఎందుకనంటే ఆయనే ద్వారము, గొర్రెలకు కాపరి ద్వారం ఆయన. నేనే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారే. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగు ఆయనే. నా ప్రియ సహోదరులారా, వెళ్ళేటప్పుడు మార్గంలో నిలిచి చూడాలి. ఇశ్రాయేలీయులు అంటున్న మాట, నీవు మార్గములలో నిలిచి చూడు. మార్గములు ఉన్నాయి, అక్కడ నిలిచి చూస్తూ ఉండాలి, చూసుకోవాలి.
వెళ్ళే మార్గము ఒకవేళ మన మార్గం మనకు అనుకూలంగా ఉంటుంది, మన త్రోవ మనకు అనుకూలంగా ఉంటుంది, మనం వెళ్తున్నాం, ఈ దినాల్లో మనం వెళ్తున్నాం, మన మార్గాలు బాగున్నాయి, ప్రైజ్ ది లార్డ్, మన మార్గాలన్నీ బాగున్నాయి. అది తుదకు ఎటు నడిపిస్తుందో, తుదకు మరణానికి దారి తీస్తుందా, లేదు కీడుకు దారి తీస్తుందా, ఒకసారి మార్గములో నిలిచి చూడాలి. చూసిన తర్వాత చూడండి, అక్కడ మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారణ. స్తోత్రం చెబుదామా? ఎంక్వైరీ, విచారణ చేసుకోవాలి. విచారణలో ప్రతి ఒక్కటి ప్రాముఖ్యమైందే. విచారించటం అంటే మనం అనుకుంటాం ఏముందిలే దేవుడు చేశాడు అనుకుంటాం. కాదు కాదు, అది ఎంక్వైరీ అన్నమాట. చిన్న క్లూ కూడా కావాలి. మన ప్రార్థనలకు మనము చేరవలసిన పరలోకానికి, వెళ్ళవలసిన ఆ మహిమలోనికి, ఈ లోకములో పరసంబంధమైంది ఎతికేటప్పుడు లోకములో ఉంటూ ఈ లోకంలో కూడా లోక మహిమను కాక క్రీస్తు మహిమను, దేవుని మహిమతో నింపబడే వారమైతే మన పురాతనమైన ఏవైనా ఉన్నాయా పాత మార్గాలు, మన పితరులు నడిచిన మార్గము, ఇశ్రాయేలీయులు నడిచిన మార్గం ఉంది, రాజులు నడిపిన మార్గం ఉంది. రాజులను ప్రభు నడిపించారు, అభిషేకించి రాజులను నడిపించారు, నాయకులు నడిచారు, యాజకుల ద్వారా చేశారు. ఒక్కొక్క కాలాన్ని బట్టి నడుస్తూ వస్తూ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత తానే మార్గమై నడిపిస్తూ వచ్చారు. మనం పురాతన మార్గము లేవో విచారించుకోవాలి. నిజమే, ప్రార్థన చేస్తున్నామంటే కాదు, పురాతన మార్గము మన పితరులైన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆయనకిచ్చిన నిబంధన నెరవేర్చిన దేవుడు. ఆ మార్గంలోనే ఉన్నామా? నిన్న నేడు నిరంతరం నేను మారని దేవుడను, మార్పు లేనివాడను. నిజమే, వాక్యమై ఉన్న ప్రభువు నిరంతరం ఏకరీతిగానే ఉన్నారు. అపోస్తులకు ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధలోనే నడపబడాలి, ఈ సత్యమందే స్థాపించబడాలి, ఈ సత్యమనందు నీవు నేను ప్రతిష్ఠితులుగా మారాలి. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మనం ఒకసారి పురాతన మార్గములు, పాత మార్గములు, అపోస్తులు ఎలా అభిషేకించబడ్డారు, ఎలా వెళ్ళారు, మన పితరులు ఎలా నడిపించబడ్డారు, ఇశ్రాయేలీయుల అరణ్యులు నడిపించబడ్డారు, రాజులు నడిపించబడ్డారు, అదుగో యాజకుల ద్వారా అనేక రీతులుగా ప్రభు నడిపించాడు. నీవు నేను వెళుతున్న మార్గము ఆమేన్ జీవము వెతికేదైతే, జీవమును కోరుకునేదైతే, ఎందుకంటే మార్గమును సత్యమును జీవమును నేనై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళడు. తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చబడాలన్నా, తండ్రి యొద్దకు వెళ్ళాలన్నా, తండ్రి అయిన దేవుని వైపు చూడాలన్నా, ఆ తండ్రి కనికరము మనం పొందుకోవాలన్నా అదుగో ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా. ఇప్పుడు మనం విచారించుకోవాలంట. ఎంతమంది విచారిస్తున్నారు? ఎంతమంది విచారణ చేస్తున్నామో? ప్రభువైన యేసు క్రీస్తు వారు పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగింది. ఆ పరిశుద్ధ రక్తము చేత పాప శాపము నుండి విడుదల కలిగింది. అదుగో పరిశుద్ధాత్ముడు మనలను బలపరుస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు పాపమును శాపమును మనల్ని ఒప్పుగోలు చేస్తుంది. పరిశుద్ధాత్మ ఒప్పుగోలింపు చేస్తుంది. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, లోకమును గూర్చి ఒప్పుకోలు చేస్తుంది. లోకం ఇలా ఉంది, పాపం ఇలా ఉంది, తీర్పు ఇలా ఉంది. పరిశుద్ధాత్మ నిబంధన రక్తము చేత మనము విమోచించబడ్డాం, విడుదల దొరికింది, విమోచన దొరికింది. నా ప్రియ సహోదరులారా, విచారణ లేకుండా వెళ్ళకూడదు, విచారించాలి. విచారణ లేదా గుడ్డితనంలో ఉంటావేమో, అంధత్వంలో ఉంటావేమో, మెలకువ లేనట్లుగా ఉంటావేమో. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి ఉపాయంగా తప్పుకుంటాడు. బుద్ధిమంతుడు అపాయం వస్తుంది తప్పుకోవాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రములు పోలి ఉంటారు. ఇస్తే గనక ఆ పురాతనమైన మార్గము లేవో వాటిని విచారిస్తాం. అప్పుడంట ముందు మార్గములో నిలిచి చూసాం ఒకటి, రెండోది పురాతన మార్గముల గురించి విచారణ చేసుకున్నాం. విచారణ చేసిన తర్వాత ఏముండాలి? మేలు కలుగు మార్గమేది అని అడిగి. హల్లెలూయా.
చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం చూస్తున్నప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం తీస్తే 7వ వాక్యం చూస్తున్నప్పుడు, అడుగుడి మీకు ఇయ్యబడును. స్తోత్రం చెబుదామా? అడుగు ప్రతివాడు పొందును. చూడండి, అక్కడ 7వ వాక్యం చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. హల్లెలూయా. వెతుకువానికి దొరుకును, తట్టువానికి ఆమేన్ చెబుదామా? వెతికేటప్పుడు వెతుకుతున్నామంటే కాదు, వెతికితే మనకు దొరుకుతుంది. వెతికితేనేమో దొరుకుతుంది, తట్టితే తీయబడుతుంది. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. మేలైనది ఇది అడగాలి. అక్కడ ఆగు, ఒక్క నిమిషం ఆగాల్సిందే, పరుగులెత్తేది కాదు. ఆగు ప్రభువైన దేవుని దగ్గర. అయ్యా, మేలు కలిగేది ఏది? మేలు కలిగే మార్గమేది? మేలు కలిగే మార్గము అని అడగటానికి చూడండి, ఒకసారి దావీదు కీర్తన 23వ కీర్తన చూస్తున్నప్పుడు ఒక చిన్న మాట అక్కడ ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల అధ్యాయం 23వ అధ్యాయంలో 23వ అధ్యాయం మనం చూస్తుంటే, మేలైనది అన్నప్పుడు అడగటం అంటే ఎట్లాగో చూడండి. 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి, అక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. ఆమేన్ చెబుదామా? యెహోవా నాకు కాపరి. అడగటం అంటే మేలైనది ఏది? ఇప్పుడు అడగాలి, మేలు కలిగే మార్గం ఏది? ఎట్లా? అడిగిన వానికి పొందుకుంటాం. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. పురాతన మార్గములు విచారించిన వాడివైతే, మార్గములో నిలిచి, మార్గములో వెళుతున్న మార్గము, నిన్ను నడిపిస్తున్న దేవుని దగ్గర అక్కడే నిలబడు. అడుగులు తడబడకుండా నడుపుతున్నాడా? ఆ మార్గాల్లోనే నిలబడాలి. నడుపుతున్న దేవుడు అక్కడ నిలబడాలి. నువ్వు మొదట ఆ మార్గాల్లో నిలబడాలి. ఆ మార్గంలో నిలిచి చూడాలి, ప్రభువు నన్ను నడుపుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు, నా గాయములు కడుతున్నాడు, నా దుఃఖమును మానుపుతున్నాడు, నా వేదన మబ్బులు తొలగిపోతున్నాయి, నన్ను నడుపుతున్నవాడు సజీవుడు, ఆ ప్రభు నన్ను నడుపుతున్నారు. అక్కడ మార్గంలో నిలిచి చూడాలి. నిలిచి ముందుగా చూడాలి. చూసిన తర్వాత పురాతన మార్గములు ఎట్లా ఉన్నాయి? ఆమేన్ చెబుదామా? ఆ మార్గాలకి ఈ మార్గాలకి ఏం తేడా ఉందా? ఈ దినాల్లో వెళుతున్నాం కదా, పర్వాలేదు. పోతున్నాం కదా, పర్వాలేదు. నెమ్మదిగానే ఉంది కదా, వెళ్ళిపోతున్నాం, నెమ్మదిగానే ఉంది, బాగానే ఉంది, ఇంక ఇబ్బంది ఏం లేదు. అసలు అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది, అన్నీ బాగానే నడుస్తున్నాయి, ఆశీర్వదించబడుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, వర్ధిల్లుతూ ఉన్నాం, విస్తరిస్తూ ఉన్నాం. ఇవి మన ఆధ్యాత్మిక జీవితంలో కాక శరీర జీవితంలో ఇవన్నీ కలుగుతున్నాయి కదా. ఇదే మార్గము, ఇదే సత్యము, ఇదే జీవము, ఇదే సమస్తానికి వెళుతున్న మార్గం అని చెప్పి అలా ఉంటుంది. లేఖనం అలాగే చెప్తుంది. అలా బ్రతికితే మనం బ్రతకలేమని ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన వాటి వైపే చూసుకొని వెళుతున్నామేమో. మార్గములో నిలిచి చూడండి ప్రభు అంటున్న యెహోవా సెలవిస్తున్న మాట. మార్గంలో నిలిచి చూడు, పురాతన మార్గముల గూర్చి విచారించు, అప్పుడు మేలు కలుగు మార్గమేది అని అడగాలి. హల్లెలూయా. ఎంతమంది మేలు కలుగు, మేలు, ఆమేన్ చెబుదామా? మేలు మనం అనుకుంటాం, ఒక్క పూటకే మేలు అనుకుంటాం, మనం కొద్దిగానే మేలు అనుకుంటాం. యేసోబు సాక్ష్యం ఇస్తాడు, మేలు కలగటానికే మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మమ్ములను యేసోబు చంపుతాడు, మేము ఈ రోజు ఎంతో ద్రోహం చేసాం యేసోబుకి. ఆ రోజు యేసోబును రాళ్ల కాళ్ళు కట్టి చేతులు కట్టి కాళీ బావిలో పడేసాం, అమ్మివేశాం. అన్నలందరూ, పెద్దవాళ్ళందరూ, ఈ 10 మంది ఆలోచించుకుంటున్నారు, ఒరేయ్
రే నువ్వు చేసావు ఆ రోజు నేను వద్దన్నా, నువ్వు చేసావు, ఎంత పని జరిగింది చూసావా? ఈరోజు ఆయన పరో ఖచ్చితంగా మనల్ని చంపుతాడు. మనం చేసిన దానికి ఖచ్చితంగా చంపుతాడు. ఇప్పుడు మనం చచ్చిపోక తప్పదో అని అనుకుంటున్నారు. వాళ్ళకు ఉత్తరం రాసి అక్కడ పెట్టేశారు, ఏడుస్తున్నారు, దూరంగా వెళ్ళిపోయారు. యేసేపు ఉత్తరం చదువుతున్నాడు. ఎందుకు ఇలా అనుకుంటున్నారు నన్ను గురించి? మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆమేన్, మనం కలిగిన దేవుడు, మన పితరుల దేవుడు ముందుగానే ఆయన సంకల్పించాడు కాబట్టి ఈ కష్టకాలమును దాటింపజేయడానికి ఇక్కడ నడిపించాడు మేలుగా. ఆమేన్ చెప్పండి. మేలు నా ప్రియ సహోదరులారా, పగ తీర్చుకోవాలి అన్నల మీద పగ తీర్చుకోవాలి, అన్నలను చంపాలనుకోవాలి. ఎట్లయితే నా దర్శనం నెరవేర్చబడింది, నా వాగ్దానం దేవుడు నెరవేర్చాడు, ఈరోజు నేను ఇంతతో ఇలా అయ్యాను, ఇదిగో వీళ్ళందరూ నా మీద పగబెట్టిన వాడే పెద్దాడు మొదలుకొని మిగిలిన చిన్నవాడి వరకు ఈ 10 మందిలో వీళ్ళు ఆలోచన చేశారు, వీడు చేశాడు, వీడే నన్ను తోసేశాడు, వీడు నన్ను కట్టాడు, వీడు నన్ను కొట్టాడు అని ఎవరి మీద బాధ పెట్టుకోలే. మేలు. అందుకే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి, ఆమేన్ చెబుదామా? నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ కుటుంబం ఎదుట నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ వెళుతున్న పరుగులో నీ దేవుణ్ణి కోరుకోవాలి. అక్కడ ప్రతికూలమైనగో అనుకూలంగా మార్చే దేవుడు, వ్యతిరేకతల మధ్యలో జయమునిచ్చే దేవుడు, విజయశీలుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి ప్రతి పరిస్థితిని దాటడానికి, ప్రతి అవరోధాన్ని దాటడానికి మేలు కలుగునేదేదో ఆగి అడగాక తప్పదు. మేలు కలిగేదేనా? ఇది మేలంటే నా దేవునికి మహిమేనా? నా దేవునికి ఘనతేనా? ఈ విషయాల్లో నా దేవునికి ఎక్కడ ఘనత వస్తుందా, మహిమ వస్తుందా? నీ మేలే చూస్తున్నా చాలు. నేను బాగుపడ్డాను, నేను ఘనంగానే ఉన్నాను. వాడికి అలాగే జరగాలి. కీడు కోరుతున్నావా? పొరుగువానిది ఆశిస్తున్నావా? పొరుగువాన్ని దూషిస్తున్నావా? నీ రక్త సంబంధికులను దూషిస్తున్నావా? నీ శ్రేయభిలాషలను దూషిస్తున్నావా? హాని చేస్తున్నావా? కాదు. బైబిల్ చెప్తుంది మేలు కలుగునది ఏది? ఇది దేవునికే మహిమ కలుగునుగాక. మా దేవునికే మహిమ రావాలి. ఈ విషయాల్లో పురాతన మార్గములో దేవుడు ఏ కార్యాలు చేశాడో, మార్గములో దేవుడు ఎలా నడిపించాడో, వారి కొరకు బండ నుండి జీవజలమును, వారి కొరకు ఆకాశం నుండి మన్నాను, వారి కొరకు అదుగో మోషే వంటి ప్రవక్తలను, యెహోషువ వంటి నాయకులను, వారి కొరకు న్యాయాధిపతులను, వారి కొరకు రాజులను ఎలా నిర్మించాడో దేవుడు, ఎలా యుద్ధం చేశాడో, ఎలా తప్పించాడో, శోధనల గుండా, శ్రమల గుండా వాటిని ఎలా దాటింపజేశాడో విచారించిన వారమైతే, నిజమే నేను రక్షించబడిన నాట నుండి నా దేవుడు నన్ను ఎలా రక్షిస్తున్నాడో, నన్ను ఎలా విడిపిస్తున్నాడో, ఏ పరిస్థితులు గుండా వెళుతున్నానో, ఇలా ఉండటానికి దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? ఒకవేళ మేలు కలుగునదేది? ఇప్పుడు నువ్వు అడగాలి. ఎంతమంది ఇలా చేస్తున్నావు? మేలు కలుగునదేది? మేలు. అక్కడ మేలు కలుగునది అన్నకాడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన ఏం చేస్తాడంట? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గాలు ఉన్నాయి. హల్లెలూయా. తన నామమునకే స్తోత్రము కలుగునుగాక. తన నామమునకే మహిమ, తనకే మహిమ, స్తోత్రము, ఘనత, కృతజ్ఞత, స్తుతులు సమస్తం ఆయనకే కలుగునట్లు, మాకు కాదు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తోత్రములు ఆరోపించే వాళ్ళము, తెలియచేసే వాళ్ళమైతే తన నామమును బట్టే, నన్ను బట్టి కాదు. నువ్వు అడిగితే నీ దేవుడు నువ్వు అడుగు వాటినెల్లా నీకు దయచేస్తాడు. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఇక్కడ అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఏది అడుగుతున్నామో, ఏమి కోరుకుంటున్నామో, ఏది శరీరమైనది కోరుకుంటున్నావా? శరీరమైన మేలు కోసమా? ఆత్మ రక్షించబడిన ఈ ఆధ్యాత్మిక జీవితం, ఈ ఆత్మ పరిశుద్ధపరచబడినట్లు, నూతన పరచబడినట్లు, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు మాదిరి కలిగి జీవించటానికి, ఈ ఆత్మను మనల్ని మనం సరిచేసుకుని ఆ మహిమలోనికి ప్రవేశించటానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి చేతి నుండి వచ్చే బహుమానమును, ఆమేన్,
బహుమానము, కిరీటం ఏదో ప్రభు దయచేయబోతున్నాడు. దాని కొరకేనా? కనుక మేలు కలుగునది ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. అందులోనే నడవాలి. ఎందులో నడుస్తున్నామో, మనం ఎందులో పోతున్నామో, ఎప్పుడైతే అడిగి నడుస్తామో, అడిగి నడవాలి. ఆమెను అర్థమైందా? అడిగి నడవాలి. అడగకుండా వెళ్ళిపోతాం, స్వచిత్తం కదా. అడగకుండా వెళ్ళిపోతాం, స్వనీతి, మనకు తెలుసు అంతే, ఏం కాదు, వెళ్ళిపోతాం. ఇది ప్రభువుకు అనుకూలమేనా? మేలు కలుగు మార్గమేనా? మేలు కలుగు మార్గంలోనే నేనున్నానా? అంతే. మేలు కలుగు మార్గంలో పోతున్నానా? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులోనే మీరు నడవండి. ప్రభు అంటున్నారు, అందులోనే మీరు నడవండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. నెమ్మది, సమాధానం, శాంతి అక్కడ కలుగుతుంది. నా శాంతినే మీకు అనుగ్రహిస్తానన్నారు యేసయ్య. నెమ్మది నీకు కలుగుతుంది, ఆదరణ అక్కడ దొరుకుతుంది. ఆదరణకర్త అయిన ప్రభు అక్కడ అగుపడతారు. నిన్ను ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు నీ తోడుగా ఉంటారు. నిన్ను బలపరచటానికి అక్కడ శాంతి, అక్కడ సమాధానం, అక్కడ నెమ్మది అక్కడ కలుగుతుంది. ఎందుకని? ప్రతిదీ ప్రభువైన దేవుని పైన ఆనుకోమనే ప్రభు మాట్లాడుతున్నారు. నీవు నీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండాలి. నీవు దేవుని వైపే ఆనుకోవాలి. దేవుని తట్టు కాక మరి దేని తట్టు చూడకుండా, దేవుని తట్టు కాక మరి దేనిపైన ఆనుకోక, దేని వైపు చూడక నీవడిగి మేలు కలిగే మార్గమేనా? మేలుగానే ఉంది, నా కన్నులకు మేలుగా ఉంది, నా నోటికి తీపిగా ఉంది, నేను బాగానే ఉన్నాను. అదే కదా అబ్రహాము వెంట ఉన్నప్పుడు లోతు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. గమనించాలి, అబ్రహాము బలులు అర్పిస్తాడు, తిని కూడా బలులు అర్పిస్తున్నాడు. అబ్రహాం పట్ల దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం ఉంది. దేవుని పిలుపు మాటను బట్టి వచ్చినవాడు అబ్రహాం వెంటబడి వచ్చినవాడు లోతు. బలిపీఠాలు కడుతున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే లోతును ఆశీర్వదించాడు. అబ్రహామును వర్ధిల్ల చేసిన దేవుడే లోతును వర్ధిల్ల చేశాడు. గొర్రెలు పెరిగినాయి, గొడ్లు పెరిగినాయి, మందలు విస్తరించిపోయినాయి. గమనించాలి లేఖనంలో. ఎప్పుడైతే ఈ విస్తరణలో, ఈ సమృద్ధిలో, ఈ వృద్ధిలో వాళ్ళిద్దరూ మమేకమవుతున్నారు. ఇలాగే ఉంటే ఇలాగే వర్ధిల్లిపోతారు. దేవుడు ఒక కార్యం చేశాడు అక్కడ. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. లోతు బాగున్నాడు, అబ్రహాం బాగున్నాడు. లోతు భార్య, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. పనివారికి వచ్చింది సమస్య. దేవుడు ఒక్కసారిగా వేరు చేశాడు. ఒక్కసారిగా వేరు చేసేపాటికి నువ్వు ఎటు వెళ్తావో, అబ్రహాం అంటుండే పెద్దవాడు కదా, నీ ఇష్టం, నువ్వు ఎటు వెళ్తావో. నువ్వు తూర్పుకి వెళితే నేను పడమరికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే దక్షిణానికి వెళ్తాను, నీ ఇష్టం, నీకేదనుకూలమో పో, ఇటు వెళ్తావన్నాడు. కన్నులెత్తి చూశాడంట, సొదొమ గొమొర్రా పట్టణం పచ్చగా కనపడుతుంది. ఆహా, నేను ఇటు వెళ్తాను అన్నాడు, అంతే. దేవుణ్ణి అడిగాడా? అందరు ఇక్కడ ఉన్నారా? అడిగాడా? అబ్రహాం వెంట గొర్రెలు పెరిగినాయి, పనోళ్ళు పెరిగారు, ఆస్తి వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, అన్నీ సమృద్ధి, ఏమి తినటానికి తక్కువ లేదండి. ఇప్పుడు ఒక చిన్న పరీక్ష పనివారికి వచ్చింది. వీళ్ళు అనుకోలా, అబ్రహాం అనుకోలా, లోతు రాల సమస్య. పనివారికి, గొర్రెల కాపరులకు వచ్చినాయి గొడవలు, మందల దగ్గర వచ్చింది సమస్య. ఇప్పుడేంటి? సరే వద్దు, పనివారు మనం గొడవాడుకోవద్దు. లోతు, నువ్వు తూర్పుకి వెళ్తావా? నేను పడమరకు పోతాను. లేదు, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. నువ్వు ఎటు వెళ్తావు? నువ్వు పోనీ ఇటు వెళ్తానని అటు పో. ఎటు పోతావో నువ్వు ఎన్నుకున్న తర్వాత నేను పోతానన్నాడు. సరే అని చెప్పి కన్నులెత్తి చూశాడంట. మోకరించలా, ప్రార్థించలా, బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద బలి అర్పిస్తున్నాడు. అదిగో మా అబ్రహాం అర్పిస్తున్నాడుగా. ఓహో, బలిసిన దానిని, క్రొవ్విన దానిని వధించాలా, పరిశుభ్రంగా ఇవ్వాలా, బలర్పించాలా, ఓహో దేవుడిది ఇష్టపడతాడా అని చెప్పి బలులిస్తున్నాడు. బలులిస్తే గొర్రెలు పెరిగినాయి, సంపద పెరిగింది, ఆశీర్వదించబడ్డాడు. భూమి మీద ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి.
కానీ ఒక చిన్న పరీక్ష వచ్చినప్పుడు అడగాలి కదా, అడగకుండా కన్నులెత్తాడంట, చేతులెత్తి ప్రార్థించలేదు, మోకరించలేదు, ప్రభువైన దేవుని సహాయం కోరుకోలేదు, దేవుని తట్టు చూడలేదు. అబ్రహాము బలిపీఠం కట్టడం, ఆమేన్, ప్రార్థన చేయటం. లోతు ఎక్కడా ప్రార్థన చేయలా. గమనించండి, ఎక్కడా ప్రార్థన లేదు. పరీక్ష వచ్చిందా, కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూస్తే పచ్చగా కనపడుతుంది. అదేం పట్టణం అంట? సొదొమ గొమొర్రా పట్టణం. అటు వెళ్ళిపోయాడు. పచ్చగుందిగా, వెళ్ళిపోయాడు. ఇక మందం తోలుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణం లోపలికి వెళ్తే అంత పాపం, వావి వరసలేని పాపం. ఎలా పెరిగాడు గమనించండి, ఎలా పెరిగాడు అబ్రహాం వెంట. ఏదైనా అపవిత్రత కనపడింది ఇక్కడ? ప్రవర్తనలో కానీ, నడతలో కానీ, అక్కడ నడిచే విషయాల్లో కానీ, బలులర్పించటం, మందను పెంచుకోవటం, చక్కగా సమృద్ధి, సమాధానం, క్షేమం ఇవన్నీ కలుగుతున్నాయి. ఇవన్నీ కలుగుతున్నప్పుడు ప్రార్థన పునాదులు వేసుకోలేదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కదా, ప్రార్థన పునాదులు వేసుకోవాలా. ఎప్పుడైతే ఆ పట్టణానికి వెళ్ళాడో, ఆ పట్టణంలో కామకృత చేష్టలు, క్రియలు చూస్తున్నాడు. ఇవన్నీ చూసి అమ్మో సహించట్లే. ఇంకా ఆ పట్టణం ఉంటాకి ఇష్టపట్ల. పట్టణానికి వెలుపల ఊరి గవిని దగ్గరకు వచ్చేసాడు. ఊరి గవిని దగ్గర ఉన్నాడు. లోపలంతా చూడలేకపోతున్నాడు ఆ కార్యాలు. ఇట్లా కాదని చెప్పి అక్కడ ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు అబ్రహామును దర్శించాడు. హల్లెలూయా. అబ్రహామా, ఆ పట్టణం పాడు చేయబోతున్నాను, అటే వెళ్తున్నాం. అబ్రహాంకి వచ్చి వర్తమానం చెబుతున్నాం, మేము అటు వెళ్తున్నాం అని. ఆ చిన్న మాటను బట్టి కూర్చున్నాడు దేవుని సన్నిధిలో మోకరించాడు. అయ్యా, పట్టణంలో నీతిమంతులు ఉంటే, స్తోత్రం చెబుదామా, నీతిమంతులు ఉంటే, చక్కగా అడుగుతున్నాడు. 50 మంది ఒక సంఖ్య మొదలెట్టాడు. ఇక నెమ్మదిగా అడుగుతున్నాడు. ఒప్పుకునేటట్లుగా, ఒప్పించేటట్టుగా, ఏదో విధము చేత లోతును రక్షించుకోవాలన్నట్లు, లోతును అక్కడ విడిపించాలి. గమనించండి, మేలు కలుగునది ఏదో అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది. అది బైబిల్ చెప్తున్న మాట, ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు మీకు నెమ్మదే. నీవు ఆదరించబడతావు, దేవుని శాంతిని కనుగొంటావు, సమాధానాన్ని కనుగొంటావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, తన నామమును బట్టే. నేనేమి కాదు, నా బలం కాదు, మా జ్ఞానం కాదు, మా ఆలోచనలేమి కాదు, మేము వెళుతున్నామే అని కాదండి, మాది మా మాట కాదండి. ఇక్కడ తన నామము పరిశుద్ధమైనది, ఘనమైన నామము, అన్ని నామములకైనా ఘనమైనది, ఎంచదగినది, మహోన్నతమైన నామము. ఆ తన నామమును బట్టే నీతి మార్గంలో నడుపుతున్నాడు. మనం ఏ మార్గంలో ఉన్నాము? లోతు వెళ్ళాడు, అక్కడేమి క్షేమం పొందుకోవాలా, ఏ మేలు పొందుకోవాలా. సమాధానం పోయింది, అక్కడికి వెళ్తే నెమ్మది పోయింది. అరే, కనీసం ఆదరణ కలిగిన ఆదరణ మాట అక్కడ లేదు. అక్కడ ఉన్నదేంటి? మద్యము, మాదక, చెడు క్రియలన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఇక అక్కడికి లోతు కాస్త ఆత్మీయంగా ఉన్నాడేమో కానీ లోతు భార్యకు అస్సలు అక్కడికి వెళ్ళి ఇక మరీ పూర్తిగా బ్యాటరీ దిగిపోయింది. ఇక అక్కడ పూర్తిగా కలిసిపోయింది. అక్కడ లోతు ఊరి గవిని దగ్గర ఉంటున్నాడు, ఊరిలో ఉంటలా, ఊరి బయట ఉంటున్నాడు. నీతి గల మనస్సాక్షి నొచ్చిందంట, బైబిల్ చెప్తుంది. తన మనస్సాక్షి బాధపడిందంట. ఎందుకు? కొంతకాలం అబ్రహాముతో నడిచాడు, బలిపీఠాలు కట్టాడు, భక్తిని కట్టుకోలా. బలులు అర్పించాడు, భక్తిని కట్టుకోలా. బలులు అర్పించాడు, అడగలా దేవుణ్ణి. వెళితే ఎలా ఉండేదో, అడిగి వెళ్ళి ఎన్నుకుంటే ఎలా నడిచేదో. ఆ తరం అక్కడితో ఆగిపోయింది. తన తరం అక్కడికి ముగిసిపోయింది. అక్కడికి వెళ్ళటమే ఏ మేలు కలగలేదు. ఎంతో నిందగా, ఎంతో అవమానంగా, ఎంతో తృణీకరంగా. అక్కడి నుండి బయటికి రావటానికి కష్టమైపోయింది. వెళ్ళటమే తిల్లేడు కానీ బయటికి రావటం తన వల్ల కాలేదు. దేవదూతలు వచ్చి వారి కళ్ళకు మరుగు చేశారు. దేవదూతలే వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చారు. అంత పరిస్థితి అయిందండి. నెమ్మది ఉందా? నేను అడుగుతున్నా, నువ్వు నెమ్మది కలిగిన స్థలాల్లోనేనా? ఆదరించబడిన స్థలాల్లోనేనా? యేసయ్య రక్తం ముద్రలు పొందుకున్నావుగా? ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించావుగా?
ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డావుగా. పరిశుద్ధత నీతిని కలిగి జీవిస్తున్నావా? ఒక దినమైన మోకరించి, అయ్యా మేలైనది ఏదైనా ఇది, మేలు కలగన దాంట్లో నేనున్నానా? శాపాన్ని మోసుకుంటున్నానా? నేను నా పిల్లలకి శాపాన్ని, దుఃఖమును, మానని వేదన కలుగు చేసే తండ్రినా, తల్లినా అని ఒక్కసారైనా ప్రభు దగ్గర అడిగావా? ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నావా? ఈ దినమందైనా, ఈ సమయమందైనా ప్రభువైన దేవుని చెంతకొచ్చి, ఆ లోతు వలె కాకూడదు. లోతు తరం నిందగా మారిపోయింది. లోతు తరం అబ్రహామును వేరవటమే తన బ్రతుకు మారిపోయింది. తన బ్రతుకు సమాధాన సంగతులే పోయినాయి. ఇంకా ఇల్లెడ సొదొమ గొమొర పట్టణంలో పట్టబడిపోయాడు. అంతే. పట్టబడిపోయిన వాడు అగ్నిగంధకం వచ్చే ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. శాపమైన దాన్ని ఎన్నుకున్నాడు. శపితమైన దాన్ని కోరుకున్నాడు. కనులెత్తి చూస్తే పచ్చగా ఉంది, లోపలంతా పాపమే పనిచేస్తుంది. నిజమే కదా? పైకి పటారం, లోపల లోటారం లాగా ఉండేవాళ్ళు లేరంటారా? పైకి పచ్చగానే ఉంటాం, లోపల శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఇంట్లో ఉంటారే, ఆ భార్య భర్తలు మాట్లాడుకోరు, ఇంట్లోనే ఉంటారు. తల్లి బిడ్డగా మాట్లాడుకోరు, ఇంట్లోనే ఉంటారు. ఒకరికొకరు సమాధానం ఉండదు, ఇంట్లోనే ఉంటారు. ఒక బిడ్డగా బాగుంటే ఒక బిడ్డగా బాగోదు. ఇది నీకు నెమ్మదా? నెమ్మది లేని నెమ్మది లేనట్టు ఉంటున్నావా? ఈ నెమ్మది కోసమే కదా లోకంలో వాటి వైపు, చెడ్డ వాటి వైపు పరిగెత్తేది. ఈ నెమ్మది కోసమే కదా లోక స్నేహాలు పరిగెత్తింది. ఈ నెమ్మది కోసమే కదా అనేక సార్లు చనిపోవాలనుకుంది. అలా కాకుండా నెమ్మది కలుగుద్ది. ప్రభు అంటున్నారు, అడిగి, ఆమేన్, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు అది, హల్లెలూయా, అందులో మీకేం దొరుకుద్ది? ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది, హల్లెలూయా. ప్రభువు నీకు నెమ్మదినిస్తాడు. నీ దేశము నెమ్మదిగా ఉంటుంది, నీ రాజ్యం నెమ్మదిగా ఉంటుంది. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ యజమాని, నీకున్న సంపద, నీకున్న సమస్తము, ప్రతి సంకటమును ప్రభువే సంకటాలన్నిటి నుండి విడిపించి మన ప్రభుని యేసుక్రీస్తు వారు శాంతి, సమాధానం అనుగ్రహిస్తాడు. కనుక ఈ పూట నీ మార్గాలయ్యో చెక్ చేసుకుని, పురాతన మార్గాలయ్యో ఒకసారి విచారణ చేసి, అయ్యా మార్గాల్లో నిలిచోడమంటున్నావు, కన్ను లేదయ్యా, చూసే కన్ను లేదు, కన్నులు మరుగైపోయినాయి, కన్నులు గుడ్డితనం అయిపోయినాయి, నేను చూడలేకపోతున్నా, నా కన్నులు అంధత్వంలో ఉన్నాయి. ఈ రాత్రి నా కన్నులు వెలిగించండి. నా కన్నులకు వెలుగిచ్చి, ఆమేన్, నా మీద అపవాది జయం పొందకుండా నా కన్నులకు వెలిగివ్వండి. నా కన్నులు వెలిగిస్తే నీ దేహంలో ఉన్నదేదో, నీ ఆత్మలో ఉన్నదేదో, నీ కన్ను కడగబడింది అనుకో, సమస్తము తేటగా కనపడింది కదా. అప్పుడు ఏ పురాతనమైన మార్గాలు ఒకసారి విచారణ చేసుకో. చిన్నదాన్నైనా ఆలోచించు. పురాతన మార్గం ఏది ఒకసారి ఆలోచించు. నీవు నడుస్తున్న దేవుడు అదేగా. మేము యాకోబు దేవుడు, మా దేవుడు యాకోబు దేవుడు. ఇది యాకోబు బావి. మా పితరులు, మా తండ్రులు ఇక్కడే ఈ నీళ్లే తాగారంటుంది. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వారు వచ్చి అక్కడ నిలబడినా సరే చెప్తుంది, అయ్యా ఏంటనుకున్నారు ఈ బావి? ఇది యాకోబు బావి. మా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నారే, మా పితరుల నాటి నుండి బావి. ఈ బావి నీళ్లే మేము తాగుతాం, ఈ బావి నీళ్ళకే వస్తాం, ఈ బావి నీళ్ళే మేము వాడుకుంటాం చెప్తుంది. యేసు ప్రభు వారితో చెప్తుంది. యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఇదిగో నీకు పెనిమిట్లు ఇలా ఉంటారు, నీకు ఇలా ఉంటుంది. అరే ఇదేంటి నా హృదయంలో చెప్తున్నాడు, నా ఇంట్లో ఏని చెప్తున్నాడు, నా బ్రతుకులో ఏని చెప్తున్నాడు? నేను నీతో మాట్లాడుతున్న వారు ఎవరో తెలిస్తే, నేనిచ్చిన నీళ్లు నీవు తాగితే అనేప్పటికీ, నేనిచ్చిన నీళ్లు తాగితే నీకు దప్పిక అవ్వదు, దాహం కొనవు, ఇక పరుగులెత్తవో. నీతో మాట్లాడుతున్న వారు ఎవరో తెలుసా అంటే అప్పుడు గ్రహిస్తుంది, మెస్సయ్యా, అమ్మో నాతో మాట్లాడు అభిషిక్తుడు, నా కొరకు వచ్చిన యేసు, అవునా అని చెప్పి అక్కడ అన్నీ నేను కన్నవాటిని, విన్నవాటిని, నా కన్ని తెలియపరిచిన వాడిని నేను చూశాను రండి, మెస్సయ్యను చూశాను రండి అని చెప్పి ఆ సమరయ పట్టణంలోనికి పరిగెత్తుకెళ్ళింది. కొండ అక్కడే విడిచిపెట్టేసింది. పురాతన మార్గం. మన పితరుల నుండి ఏది మొక్కుతున్నామో, ఏది నమ్ముతున్నామో, ఏది వాడుకొనుకుంటున్నామో, ఏది మన బ్రతుకు అలవాటు చేసుకున్నామో, పర్వాలేదు అనుకుంటున్నావా? నీతో మాట్లాడుతున్న వాక్యము, సజీవమైన వాక్యము,
కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారు వాక్యమయుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అదుగో అపరిశుద్ధుని రక్తము చేత కడగబడి ఆ నిబంధనకు నువ్వు కూడా నిబంధనలు చేర్చబడి విడుదల కలుగునట్లు, విమోచన కలుగునట్లు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం మన హృదయాలు ఏలుబడి చేయనట్లు, సమాధాన సంగతులు మనం చూచున్నట్లు, అందుకే అందులో విచారించాలి. అప్పుడు నువ్వు అడుగు. ఈ రాత్రి నోరు తెరు, ఈ పగటిపూట నోరు తెరిచి అయ్యా నేనేమై ఉన్నానో నువ్వు అడగగలిగితే మనం ఆరాధిస్తున్న ప్రభువు మాట్లాడి ఆమెన్ మాట్లాడతారు, తెలియచేస్తారు. అప్పుడు నీ మార్గం అంతా సరిచేయబడద్ది. నీ త్రోవలు వంకర త్రోవలు సరళం అవుతాయి, నీ మార్గాలు సరళం అవుతాయి, నీ దుఃఖము నాట్యంగా మారిపోద్ది, నీ వేదన మబ్బులు తొలగిపోతాయి. నీకేం దొరుకుద్దో తెలుసా? ఒక్కసారి నడుస్తున్నావు కదా, అడిగి నడుస్తున్నావుగా. అడగకుండా నడిచాడు లోతు, అడగకుండా నడిచాడు. అడిగి నడుస్తున్నావుగా, గ్రహించి నడుస్తున్నావుగా. అందులో నీకు సమాధానమే, నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఈ నెమ్మది నీకు కావాలంటే ఈ దినమైన ప్రభుతో మాట్లాడు, ప్రభువైన దేవునితో మాట్లాడు. నెమ్మది లేని వానికి ఉండొద్దు. ఈ దినమైన హృదయాన్ని కుమ్మరించు ప్రభు సన్నిధిలో, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని పాపిని ప్రభు అనగలిగితే, ఒప్పుకోగలిగితే, దిద్దుకోగలిగితే ఆ కనికర సంపన్నుడు కరుణించి కాపాడి నడిపించునుగాక. ఎక్కడ మనం నడిపిస్తూ ఉండగా మనకేం దొరుకుతుంది తెలుసా? సమాధానము. హల్లెలూయా. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది అన్ని విషయాలు నెమ్మది. నడిపించేది యేసు ప్రభువు వారు అయినప్పుడు, ఆయన తన మార్గంలో నడిపిస్తున్నప్పుడు, తన నామాన్ని బట్టి నడిపేటప్పుడు దావీదు అంటాడు 23వ కీర్తనలో చివరి మాటలో, నా బ్రతుకు దినములన్నీ. చదువుతారా? ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 23వ కీర్తన చివరి మాట చదువుతారా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. హల్లెలూయా చెబుదామా? నేను బ్రతుకు దినములన్నీ. ఎన్ని రోజులు? 20 ఏళ్ళు బాధపడ్డావు, 40 ఏళ్ళు బాధపడ్డావు, పిల్లలు వచ్చారు, బాధలు తీరతాయి అనుకున్నావు, కుటుంబం నువ్వు అనుకున్నావు, పొందావు, రక్షణ పొందావు. 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది. బైబిల్ చెబుతుంది నేను బ్రతుకు దినములన్నీ. ఎందుకంట? తన నామాన్ని బట్టే నడుపుతున్నాడు, శాంతికరమైన జలంలో తీసుకెళ్తున్నాడు. ఆయనే కాపరి, ప్రభువైన యేసుక్రీస్తు వారే కాపరి, మంచి కాపరి. కనుక ఈ పగటిపూట ప్రభు నడుపుతున్నారు కదా, ఆ నడిపేటప్పుడు ప్రభుని దేవుని పైన ఆనుకుని, ఇక నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. హల్లెలూయా. చిరకాలము నీ వెంట కృపాక్షేమములు వచ్చినప్పుడు ఏం చేస్తాం? కృపాక్షేమం నీ వెంట ఉంది. చిరకాలము దేవుని మందిరంలో స్తోత్రం చెప్తారా? చిరకాలం. మీకు ఇంకా ఒకటి, బ్రతుకు దినాలు క్షేమం ఉంటే, బ్రతుకులో క్షేమం ఉంటే కాసేపైనా కూసేపైనా మందిరంలో సాపేసేగానే కూర్చుంటాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, మూడోసారి ఆమెన్ చెప్పండి. ఏమండి? మన బ్రతుకే కృపాక్షేమంగా మారిపోయింది. బ్రతుకు దినాలన్నీ మార్చేసాడు. ఇంకేముంది? ఇంకేమన్నా నువ్వు 60 ఏళ్ళకి పని చేయాలా? పడ్డావుగా, 50 ఏళ్ళు కష్టపడ్డావు, పనిచేసి ఉద్యోగం చేసావు. మిగిలిన 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు సాపేసుకుని మందిరంలో కూర్చోకూడదా? ఓ ప్యాన్ వేసుకుని 2 స్తుతులు చెప్పకూడదా? ఆ సంఘం కోసం 2 మాటలు, కుటుంబం కోసం 2 మాటలు, నీకు వచ్చిరాని పాట 2 పాటలు పాడుకుంటాక మందిరంకి వచ్చి ఇక ఏంటంట? చదవండి. చిరకాలము, ఆ మాట చదవండి. అసలు చిరకాలము యెహోవా మందిరంలో తీర్మానం. ఇక ఏంటి? చిరకాలం బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమం. ఇక చిరకాలం బ్రతికిన దినాలన్నీ దేవుని మందిరంలో గడుపుతాను. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయను గాక, అట్టి అభిషేకం ప్రభు దయచేయను గాక, అట్టి కృపతో ప్రభు మనల్ని నింపును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.